లేదు, మేము వాడుకునేంత ఆడుకునే ఎప్పుడు కట్టేట అట్లా కడతాం. మాకు అవసరం లేదు. కరెంటు పిరి, ఇటు అది గ్యాస్ పిరి, అవన్నీ మాకు ఇప్పుడు మాకే ఇబ్బంది అవుతుంది. మేము అప్పుడు మంచిగా ఉన్నాం, మేము ఎవరికో వేసుకున్నాం, ఎవరికో అది చేసినాం. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మీకు బరాబర్ చెప్తాం, మీరు ఆటోలో ఇటోలో కానీ మాకు కేసీఆర్ కేసీఆర్ మంచోడు అంటున్నావు. మరి కేసీఆర్ పెద్ద దొంగ అని రేవంత్ రెడ్డి అంటాడుగా. అట్లే అంటాడు ఆయన ఎన్నోడు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన ఆయన అట్లా అనుకుంటే ఎవరి మీద చేసిన వాళ్ళ మీద పుట్టియకుంటే ఆయన మంచోడు అని చెప్తాడు. తిరుగుతాను, మాకేమన్నా పైన సారు బస్సులు ఎక్కే బస్సులు తిరుగుతాను. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీకు 6,000 మిగులుతాడు నెలకు. అట్లనా ఫ్రీ బస్సులో తిరుగుతా వచ్చి మాకు డైరెక్ట్ గా చెప్పాలి ఎవరికి మిగులుతానే, ఏం చేసిండో ఆయన, ఏం చేసిండో. మీకే మిగులుతానే. అదే మాకు ఏం చేసిండో, ఎందుకు మిగులుతానో ఆయన మాట్లాడాలి మాకు ముఖం ముంగడికి వచ్చి. ఆయన ఊకే టీవీలలో చెప్తాడు కదా 6,000 మిగులుతాయి. ఎవరో వినటోళ్ళు వింటారు ఆ టీవీలలో. మాకు నచ్చది మేము వినాం. ఆయన ముచ్చటే మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి ముచ్చటే వద్దా? వద్దు. మన ముఖ్యమంత్రి అమ్మ ఆయన. ముఖ్యమంత్రి అయినా మాకు అవసరం లేదు, ముఖ్యమంత్రి కాకుండా అవసరం లేదు. ఎవరు ముచ్చట కావాలి మరి మీకు? మాకు మొదటి సంచి నడిచిన ఆయనే కేసీఆర్. కేసీఆర్ అసలు కేసీఆర్ 1,00,000 కోట్లు ఎత్తుకపోయినాడు. ఏ పాలన అంటే ఆ పాలన చేస్తాం మేము. అసలు ఆయనకే వేసినాం, మరి ఎట్లా పోయిందో ఇప్పుడు ఏం కాతో కానీ మేము అసలు వేయనే వేయలే ఆయనకు. 500కే గ్యాస్ వస్తుందట మీకు. 500కు రాలేదు సార్. మొన్న తీసుకున్నాడు 1,050 తీసుకున్నాడు, 1,000 రూపాయలు తీసుకున్నాడు. అకౌంట్ లో పడతాయి, అకౌంట్ లో లేవు, లేవు. మేము ఆయన ముచ్చటే నచ్చడం మాకు వద్దు. మాకు ఆయన గ్యాస్ వద్దు, ఆయన కరెంటు కూడా మాకు పిరగొద్దు. మొన్న కూడా కట్టినాం కరెంట్ బిల్లు ఫ్రీగా ఫ్రీగా. మరి మొన్న నెల కట్టినాం కానీ ఇప్పుడు ఎట్లా వస్తుందో ఇంకా మాకైతే రాలే. బిల్లు కడతారా? కడతాను, బిల్లు కడతాను. మొన్న 2,500 వస్తాయా? 2,500 లేవు అన్నాడు. మీకు అక్కలకు 2,500 ఇస్తాం, మా ఇళ్ళకి ఏమన్నా 2,500 లేవు, రూపాయి కూడా లేదు. సారు అట్లా మేము అబద్ధాలు ఎందుకు ఆడతాం? వచ్చినాయి తిన్నాం అంటాం. గ్యాస్ రావట్లేదు, గ్యాస్ కు బరాబరే తీసుకుంటారు, అకౌంట్ లో పడతాయి అట అమ్మ అన్నారు. అకౌంట్ లో లేవు, గ్యాస్ పిరి లేదు, అసలు ఎక్కువ రూపాయి ఎక్కువ లేదు. 7 పంటలు కూడా తగ్గింపు అయిపోయినాయి మొత్తం. ఎందుకు? నీళ్లు బారక. నీళ్లు బారపోతే మీకు SRSP కాలువలు వస్తాయిగా. కాలువలు ఎక్కడ వచ్చినాయి? చెర్లల్లో నీళ్లు అప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చే నీళ్లు అప్పుడు బోర్లు కూడా పోసినాయి. ఏది లేదు, అన్ని అబద్ధాల ముచ్చట్లు మాట్లాడి ఆయన అన్ని అధికారంలోకి వచ్చిందా? మరి మళ్ళీ ఓట్లు వస్తానే ఇప్పుడు ఓట్లు వచ్చినా మేము ఆయన అసలు ఎవరో చూసేటోళ్ళు చూస్తారు కానీ మేము మొత్తానికి మళ్ళా కేసీఆర్ కావాలంటారు అంతేనా? ఆయన కేసీఆర్ జైలుకు పోతాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఓకే పోనీ తోలని ఎవరో తోలేటోళ్ళు మేము అందరం దాల్చుకుంటే ఎవరు తేలేదు, ఎక్కడ పోయేది అవపడుతుంది. మీరు అందరు దాల్చుకుంటారా? ఎందుకు దాల్చుకో? ఆయన మాకు అంతా చేసిండు కొడుకు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడా? అప్పుడు చూసుకున్నాడు. ఆయన చేసే కాడికైనా అన్ని బరాబరి మంచిగా చేసిండు. ఈయన కొడుకు ఈయన కూడా మంచిగా చూసుకుంటున్నాడు. కొడుకే బాగానే చేస్తాను. అంతేనా? మాకట మాకేమన్నా అక్కల చెల్లెళ్ళు అన్నలో తమ్ములు అని ఆయన కొంత ఈసారి ఇచ్చి మమ్మల్ని అది చేసిండు కానీ ఈయన వచ్చి మాకు ఏం చేసింది లేదు, ఏం పెట్టింది లేదు. అన్ని పిరి అన్నాడు, ఆ పిరి లేదు ఏం లేదు. ఎప్పటి అది అప్పుడే నడుస్తాను. మేము దయాకర్ కూడా అప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయిండో నేనే షాక్ అయిపోయినాయ్యా. అసలు నువ్వు భయపడకు సారు, మేము ఉన్నాం అని అందా అనుకున్నా. అక్కడ మన బొమ్మకాడ మీటింగ్ అయినాడు, బాధపడతాండు, ఇట్లా అంటాడు అట్లా అంటాడు. అంటే అర్జెన్సులు కొంతమంది ఆ సార్ మీదకి కొద్దిగా మాట్లాడారు. మీరు మాట్లాడకు రాగురు ఇండ్ల గురించి అడిగాడు. మీరు ఇట్లా చేస్తా అన్నారు, అట్లా చేస్తా అన్నారా అని అంటే, అరే అన్నయ్య అన్ని అయితే ఆ టైంకు మీరు ఏం మాట్లాడతాను రావా అని నేను, మీరు అన్న మీరు బాధపడకుర్రే సార్ అని అందా అంటారు కానీ ఇక అంతలకే